ఈరోజు మన కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదిన సందర్భంగా ఒక పండుగ వాతావరణం ఏర్పడిందనమాట. ఆ పండుగలో భాగంగానే ఈరోజు మేము కేకు తీసుకొచ్చి ఇక్కడ కట్ చేయడం జరిగింది. కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు చాలా రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. మరి అదే నమ్మకంతో ప్రజలు ఆమెను గెలిపించారు, మా సమస్యలు తీరుస్తామని. ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆమె తీరుస్తూ వస్తున్నది. ఆమె ఆ దేవుని చల్లని చూపు, కృప ఉండాలని, ఆ దేవుడు ఆమెను ఆశీర్వదించాలని, ఆ దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పుట్టినరోజును మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి, మా సూర్యనారాయణ, మరి మేము అందరము ఇలా కార్యకర్తలు అందరము బాగా ఘనంగా జరిపాము. ఆ భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యం ఇచ్చి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాధవి అక్క. ఈరోజు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మా వేణుగోపాల్ రెడ్డి గారు, మిత్రుడు చిరంజీవి గారు అందరం కలిసి ఈ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ జన్మదినం సందర్భంగా దేవుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరియు వారి దంపతులను దేవుడు ఎల్లవేళలా కాపాడాలని ఈరోజు కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు, మొట్టమొదటి కడప నియోజకవర్గ మహిళా శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారి జన్మదినం, 51వ జన్మదినం ఇక్కడ వాళ్ళ నివాసం దగ్గర చాలా ఘనంగా కార్యకర్తల, నాయకుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి
రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మా డైనమిక్ లీడర్ కడప రెడ్డమ్మగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి మాధవిరెడ్డి గారు ఈరోజు 51వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఆమె ఈరోజు ఇక్కడ అందుబాటులో లేకపోయినా కడప నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున విచ్చేసి మా వేణుగోపాల్ రెడ్డి అన్న అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ఘనంగా జన్మదిన వేడుకలను మాధవిరెడ్డి గారికి స్వగృహంలో జరపడం చాలా శుభపరిణామం. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2 సంవత్సరాల క్రితం మాధవిరెడ్డి గారు కడప నియోజకవర్గ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి కష్టాన్ని ఒమ్ము కానీ అని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి గత 20 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి కడప నియోజకవర్గం నుంచి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించిన మా మాధవిరెడ్డి మేడం గారు సేవా కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ముందుకు దూసుకునే క్రమం మనమంతా గత 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. సంవత్సరం 2 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాధవిరెడ్డి మేడం గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమిటి, ప్రజల మీద ఆమెకున్నటువంటి గౌరవము, ఆమె చేస్తున్నటువంటి కృషి అయితేనేమి, కడప నియోజకవర్గ సమస్యల గురించి ఆమె మాట్లాడుతున్న తీరు అసెంబ్లీలోనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజలు కూడా గమనించడం జరుగుతూ ఉంది. ఏదైతే రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా మాధవిరెడ్డి గారు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసి చిరస్థాయిగా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టే విధంగా మాధవిరెడ్డి మేడం గారు ఉంటారని చెప్పి, అలాగే ఒక కన్న తల్లిలా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కూడా మాధవిరెడ్డి గారు మేడం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మేడం అండగా ఉంటారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మా నాయకుల సమక్షంలో మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఉత్సవాలకు ఆటంకం కలగకూడదని చెప్పి మేడం ఈరోజు అందుబాటులో లేకపోయినా మా నాయకులు కూడా స్వచ్ఛందంగా వినాయకుని విగ్రహాలకు కానీ మండపాలకు కానీ ఎక్కడా ఆటంకం కలిగించకుండా వేడుకలు జరపడం కూడా చాలా శుభపరిణామం. ఏదైనా ఎక్కడైనా సేవా కార్యక్రమాలు పొద్దున్నే చూసాము, ఒక అన్నదానం కార్యక్రమం, ఒక బీసీ హాస్టల్లో అన్నదానం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్వగృహంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే బ్లడ్ బ్యాంక్ కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఆటంకం కలగకుండా వినాయకుని విగ్రహాలకు కానీ హిందూ పండగలకు కానీ లేకుంటే కార్యక్రమాలు చేయడం అనేది చాలా శుభపరిణామం. కాబట్టి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా నాయకులను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మా డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు 51 సంవత్సరం పూర్తి చేసుకొని జన్మదినం జరుపుకుంటున్నారు. మా కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరూ ఏకమై ఒక ప్రజా యుద్ధంలా వచ్చినారంతా. కేక్ కటింగ్ అయిపోయింది. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.